మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, డిసెంబర్ మాసం విశేషంగా ధనుస్సు రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం? ధనుస్సు రాశి వారు మనకి అర్ధాష్టమ శని జరుగుతుంది. దీనివల్ల ఆదాయాలలో కూడా కాస్త ప్రభావం చూపిస్తుంది. ఆదాయాలు కొంచెం తక్కువగా రావడం గత నెలతో పోల్చుకున్నట్లయితే. అయితే రాహు మనకి మంచి ఫలితాలను ఇస్తుంది. వీళ్ళ సోదరులు కూడా మంచి డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంది. విదేశాలకు కూడా వీళ్ళు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కోట్లు ఖర్చు పెట్టి అప్పులు చేసి పెట్టుబడుల కింద పెట్టి బిజినెస్లు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా లక్షల్లో ఇన్కమ్స్ సాధిస్తారు. అదేవిధంగా బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ధనుస్సు రాశిని మించింది లేదు. అంటే ఆదాయాల దగ్గరకు వచ్చేసరికి గతం నెలలో ఆదాయాలు బాగా పెరిగి ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఈ డిసెంబర్ నెలలో ఆదాయాలు అలా ఉన్నప్పటికీ కూడా ప్రపోర్షనేట్గా ఖర్చులు తక్కువ అవుతాయి. అంటే లాభం డిసెంబర్ నెలనే చెప్పుకోవాలి. అక్రమంగా రావు. అది తర్వాత ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా వివాహాలు అవడానికి కూడా డిసెంబర్ 5వ తేదీ వరకు మీరు కొంచెం కఠినంగా ఉన్నా, మ్యాచెస్ అది దగ్గరకు రాకపోయినా డిసెంబర్ 5 తర్వాత నుంచి వద్దంటే వివాహాలే అన్నమాట. అసలు మ్యాట్రిమోనియల్ వాళ్ళు చంపేస్తారు వీళ్ళని. ఆ విధంగా అన్ని సంబంధాలు రావడం జరుగుతాయి. అండ్ సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి వివాహాలు కూడా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ యొక్క శుక్రుడు కూడా అదే సమయానికి మనకి లాభంలోకి వస్తున్నాడు. కాబట్టి వ్యయం ఇప్పుడు ఆల్రెడీ నక్షత్రగతుడై శుక్రుడు ఉన్నాడు. తర్వాత లాభంలో వ్యయ స్థితిలోకి వస్తున్నాడు. శుక్రుడు మంచి పరిస్థితి బాగుంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా రొమాంటిక్ అయిపోతారు. వీళ్ళు ఈటింగ్ అండ్ మేటింగ్, దెర్ విల్ బి నో అదర్ వర్క్. డిసెంబర్ నెల ఇట్స్ కంప్లీట్గా నెల అంతా కూడా ఏంటంటే వరల్డ్లో ఇది రెస్ట్ పీరియడ్ అంటారు. డిసెంబర్ నెల అకౌంట్స్ సర్దేసుకోవడానికి చేసేసుకోవడం హెక్టిక్గా ఉందండి వర్క్ అంటారు. నో, రిలాక్స్డ్ మంత్ అంటారు దీన్ని. ఎవరికి? ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా. అలాగే రైతులు ఉన్నారు. రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ధనుసు రాశి రైతులు అప్పులన్నీ తీర్చేస్తారు. ఆదాయాలు బాగా పెరుగుతాయి. రైతులు నమ్ముకొని ఈ యొక్క వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వీళ్ళు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ లవర్స్తో బిజీగా ఉంటారు ధనుసు రాశి వాళ్ళు. అండ్ దే ఫర్గెట్ దేర్ మదర్, ఫాదర్ అండ్ ఎవ్రీవన్. ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళ వ్యక్తిగా స్వయంగా చూస్తే అర్థమవుతుంది. గోచారం క్లియర్గా చెప్పొద్దు, ఎప్పుడు అబద్ధాలు చెప్పదు. అండ్ ఈ యొక్క ధనుసు రాశి వారికి దూరపు ప్రయాణాలు మనం తీసుకున్నప్పుడు వీళ్ళ దూరపు ప్రయాణాలు చేస్తారు. అలాగే దూరపు బంధువుల యొక్క దుర్మరణ వార్త వింటారు. వాళ్ళ నుంచి వీళ్ళకి ఆస్తులు కలిసి రావడం అనేటటువంటిది కూడా సరిపోతుంది. పిల్లలు లేనటువంటి వాళ్ళకి కూడా పిల్లలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క హాస్పిటల్స్ బాధ ఉండదు వీళ్ళకి. అదొకటి మెయిన్ పాయింట్. అండ్ భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు బాగుంటాయి. అటువంటి ఫారిన్ ఎక్స్పోర్ట్స్ చేసుకున్నట్లయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. సో విదేశాలకు వెళ్ళి ప్రయత్నించుకునేటటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళొచ్చు. స్టూడెంట్స్ కూడా వీసాలు రావట్లేదండి, విదేశాలకు అప్లై చేస్తున్నాం అనేటటువంటి వాళ్ళకి కూడా విదేశాల నుంచి వీళ్ళకి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ ఆల్ ద వేస్ మొత్తం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి అందరికీ కూడా బాగుంది. ఉద్యోగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటికీ కూడా వీళ్ళ ఉద్యోగాలకి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇన్సెక్యూరిటీగా ఏం లేదు. సో న్యూ డైమెన్షన్స్లో న్యూ వర్క్లు, కొత్త కొత్త ఏరియాల్లో వీళ్ళకి జాబులు రావడం అనేటటువంటివి ఉంటాయి. అలాగే కొత్తగా కొంతమంది తమ సొంత కంపెనీలను స్టార్ట్ చేసుకుంటారు. ఇక బిల్డర్స్, రియల్టర్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఈ ఆదాయాలు సరిగ్గా ఉండడం లేదండి అని చాలా కాలంగా వీళ్ళు మదన పడుతున్నారు.
అటువంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీళ్ళకి తీరిపోతాయి. అండ్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ గుడ్ బిజినెస్. ఎలక్ట్రికల్ కంపెనీస్, ఈ ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు, ఆ తర్వాత ఈ యొక్క స్టూడెంట్స్కి ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా మంచిగా సకాలంలో పూర్తి చేస్తారు. హాస్టల్ వ్యాపారాలు, ఈ యొక్క హోటల్ వ్యాపారాలు, ఇవన్నీ కూడా వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ ఫారిన్ వెళ్ళరా బాబు అని డబ్బులు ఇచ్చి తల్లిదండ్రులు పంపించి అక్కడ కాలేజ్ కోసం లోన్ మీద నానా కష్టాలు పెట్టి ట్రంప్ ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా సరే పంపిస్తే వీళ్ళు కాలేజీల్లోకి వెళ్ళి పార్ట్ టైం జాబ్లు అవి చేసుకోవాలి కదా. అవన్నీ కొంచెం కష్టంగా ఉన్నాయి ఇదివరకులా. కానీ ఈజీగా ఉన్నది ఏంటంటే అక్కడికి వెళ్ళేసి కో లివింగ్ రూముల్లో చేరుకోవడము, డేటింగ్లోకి వెళ్ళిపోవడము, లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవడం మీద యువత ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. వివాహాల మీద ఆసక్తి తగ్గిపోయింది. అందువలన ఈ రకమైనటువంటి పరిణతి అంతా కూడా ఇది పరిణతి అని అనుకుంటున్నారు, మెచ్యూరిటీ అని. కానీ ఇది రాహు యొక్క మాయాజాలం కింద ఎవరు భావించడం లేదు. కాబట్టి కాస్త ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ డిసెంబర్ నెల ఎవరికి ఏం నీతులు చెప్పేది ఏం లేదు. నో గురు, అంతా కూడా నో మదర్, నో ఫాదర్, నో గురు, ఓన్లీ రొమాన్స్. సో ఇట్స్ ఎ వెరీ రిలాక్స్డ్ మంత్ ఫర్ ధనుసు. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ 12% గురుగారు. రియల్ ఎస్టేట్ కొంతవరకు పుంజుకుంటుంది. స్టాక్ మార్కెట్ ఎప్పుడే ఎవర్గ్రీనే. ఎందుకంటే వీళ్ళు వేస్తూ ఉంటారు, డబ్బులు దొబ్బేస్తూ ఉంటారు. అసలు ఆ స్టాక్ మార్కెట్ కాన్సెప్టే అది లాగేడలే. అయినా సరే మన వాళ్ళు వేస్తూ ఉంటారు, పర్వాలేదు. అండ్ షేర్స్ కూడా దగ్గర దగ్గర $50 మిలియన్ల, $20 మిలియన్ల వచ్చేటటువంటి మహానుభావులు కూడా 50,000 షేర్లు సరిగ్గా చూసుకోక టపాలని ఒక రోజులో డమాలను పడిపోయినటువంటి వాళ్ళు ధనుసు రాశిలో ఉన్నారు. మంచి పోస్టింగ్స్లో ఉండి కూడా. సో ఈ రకంగా వీళ్ళు జాగ్రత్తగా అవన్నీ కూడా మళ్ళీ పుంజుకుంటాయి. జాగ్రత్తగా వీళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్టాక్ మార్కెట్లో ఆడుకోవాలి కానీ మనం ఎంకరేజ్ చేయబోయింది. వాళ్ళు ఆడుకొని లబ్ధి పొందే వాళ్ళు కూడా ఉన్నారు, వ్యక్తిగత జాతకానికి కూడా. సమాజంలో పేరు ప్రఖ్యాతుల పర్సెంట్ గురుగారు. సమాజంలో పేరు ప్రతిష్టలు కావాలనుకునేటటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి వస్తుంది. ధనుసు రాశి వాళ్ళు పెద్ద పెద్ద హోర్డింగ్లో చాగంటి గారికి, గరికపాటి గారి కంటే కూడా ఎక్కువగా పెద్ద పెద్ద బోర్డుల్లో పెడతారు ధనుసు రాశి వాళ్ళకి దగ్గరగా. అలాగే దాని అటువంటి నేమ్ అనేటటువంటిది, నేమ్ ఫేమ్కి పెద్ద ఇది ఉండదు అనమాట. ఎప్పుడైనా తాత్కాలికం ఇవన్నీ కూడా. మనిషి క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో పొలిటీషియన్ అయినా, ఒక సినిమా యాక్టర్ అయినా, వీళ్ళు ఎంజీఆర్నే మనం తీసుకున్నట్లయితే ఎంజీఆర్కి ఎక్కడ ఆడవాళ్ళని అట్లా క్రూరంగా ప్రవర్తించినది కానీ, లేడీస్తో మంచిగా ఉన్నట్టు పాత్రలు ఇచ్చారు, హింసాత్మకమైన పాత్రలు. దాని జనాలపై ఏదో టాప్ హీరో అనుకుని సీఎంనే చేసేసారు ఏకంగా. తర్వాత ఈ మధ్యన వచ్చిన న్యూస్లో కనుక మీరు చూసినట్లయితే ఆడవాళ్ళతో వాళ్ళ ప్రవర్తన, ఆయన యొక్క జీవిత హిస్టరీ అంతా కూడా గలీజుగా, దుగుత్సాకరంగా ఉందండి అని కామెంట్లు పెడుతున్నారు. ఎందుకు? దిస్ ఇస్ ద మిస్టేక్. అందువల్ల పేరు ప్రఖ్యాతులు ధనుసు రాశి వాళ్ళు బ్రహ్మాండంగా వస్తాయి. చాగంటి గారి కంటే, గరికపాటి గారి కంటే కూడా బాగా వస్తాయి. ఇక చివరగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు విశేషంగా ఈ నెలలో? పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి మనకి అర్ధాష్టమ శని కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడము, అలాగే మహాకాళి యొక్క మంత్రజప అనుష్ఠానాన్నంతా జపించడము, అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ వీళ్ళు తిరిగినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓవరాల్గా ధనుసు రాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.